లగచర్ల కేసులో విచారించేందుకు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీ అనుమతించింది. లగచర్ల దాడి కేసులో ఏవన్గా ఉన్న నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడిని 2 రోజుల పోలీసులు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ కు తరలించారు. కాగా ఇవాళ రేపు న్యాయవాదుల సమక్షంలో నరేందర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు. లగచర్ల కేసులో విచారించేందుకు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. అయితే లగచర్ల దాడి కేసులో ఏవన్గా ఉన్న నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ కు తరలించారు. కాగా ఇవాళ రేపు న్యాయవాదుల సమక్షంలో నరేందర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఇటు లగచర్ల కేసులో విచారించేందుకు ఇటు పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సో మొత్తానికి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే లగచర్లలో ఇటు కలెక్టర్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి, అలాగే ప్రభుత్వ అధికారుల మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఇందులో ప్రధాన నిందితుడిగా పేరు వినిపిస్తున్నటువంటి ఇటు పట్నం నరేందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే వైపున వికారాబాద్ పోలీసులు ఆయన్ను కస్టడీకి తీసుకోవడం జరిగింది. కోర్టు ఇప్పటికే 2 రోజుల పాటు ఇటు కస్టడీ విచారణకు అనుమతించినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఆయన్ని చర్లపల్లిలో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఆయన్ను అక్కడి నుంచి తీసుకొని కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం వికారాబాద్ ఎస్పీ ఆఫీస్ కు ఆయన తరలిస్తున్నట్లు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఆయన యొక్క విచారణ అనేది కలెక్టర్ ఆఫీస్ లో చేస్తారా, లేకపోతే డిటిపి పక్కనే ఉన్నటువంటి డిటిపి ఆఫీస్ లో చేస్తారనేది కూడా కొంత కన్ఫర్మ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి వికారాబాద్ పోలీసులు యొక్క కేసుకు సంబంధించి లగచర్లలో రైతులని రెచ్చగొట్టినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఖచ్చితంగా సురేష్ అనేటువంటి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక స్థానికుడిని ఉసిగొల్పి ఈ కథ మొత్తం నడిపించడంలో పట్నం నరేంద్ర రెడ్డి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. వారిద్దరి మధ్య కూడా కొన్ని వందల సార్లు ఫోన్ కాల్స్ అనేవి జరిగాయి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలను పోలీసులు సమర్పించడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి పూర్తి ఆధారాలను, అసలు ఎవరెవరి మధ్య యొక్క ఫోన్ కాల్స్ అనేవి జరిగాయి, ఏ రకంగా కలెక్టర్ దాడికి సంబంధించి నిజంగానే పట్నం నరేంద్ర రెడ్డి యొక్క పాత్ర ఉందా లేదా అనే దానికి సంబంధించి ఎంతవరకు ఆయన పాత్ర ఉంది, ఇంకా ఏ నేతల యొక్క ప్రమేయం అనేది యొక్క దాడికి సంబంధించి ఉందనేది కూడా ఈ యొక్క 2 రోజుల పాటు చేయబోతున్నటువంటి యొక్క కస్టడీ విచారణలో పోలీసులు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ యొక్క విచారణ అనేది మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే చర్లపల్లి ప్రిజన్ నుంచి కూడా ఆయన అక్కడి నుంచి కస్టడీకి తీసుకొని ఇటు వికారాబాద్ తీసుకొచ్చారు. కాబట్టి సో వికారాబాద్ పోలీసులు ఇటు ఎస్పీ కార్యాలయంలో కావచ్చు, లేకపోతే డిటిపి ఆఫీస్ లో కావచ్చు, ప్రధాన పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఈ యొక్క విచారణ కొనసాగిపోతోంది. Right, Ratnakumar, thank you for the updates.